ఇలాంటి ట్విస్ట్ ఉన్న కేసు గురించి వినడం ఇదే ఫస్ట్ టైం. మ్యాటర్ ఏంటంటే ఉత్తరప్రదేశ్ కి చెందిన అల్కా దేవి అనే ఒక 42 ఇయర్స్ లేడీకి 17 ఏళ్ల అమ్మాయి ఉంది. వీళ్ళది కొంచెం రిచ్ ఫ్యామిలీ. అయితే ఈ అమ్మాయి ఎవరినో లవ్ చేస్తుంది అన్న విషయం తెలియగానే ఆ మదర్ ఆమె దగ్గరికి వెళ్ళి తన బాయ్ ఫ్రెండ్ గురించి బాగా ఎంక్వైరీ చేసింది. కానీ ఆమె తన బాయ్ ఫ్రెండ్ గురించి ఎలాంటి విషయం కూడా చెప్పలేదు. అయితే ఈ అమ్మాయి లవ్ చేయడం ఆ మదర్ కి నచ్చక పక్క ఏరియాలో ఉంటున్న సుభాష్ సింగ్ అనే ఒక 32 ఇయర్స్ రౌడీ షీటర్ దగ్గరికి వెళ్ళి మా అమ్మాయి బాయ్ ఫ్రెండ్ని ఎలాగైనా కనిపెట్టి అతన్ని చంపేసేయి అనే ఒక డీల్ మాట్లాడుకొని అతనికి 50,000 అడ్వాన్స్ కూడా ఇచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోయింది. అదే సుపారీ అంటాం కదా, అట్లా. ఇక రౌడీగాడు కూడా ఆ డబ్బులు తీసుకొని అతని పనిని స్టార్ట్ చేసిండు. అయితే 2 డేస్ తర్వాత ఆ ఊరి బయట ఈ డబ్బులు ఇచ్చిన ఈ అమ్మాయి వాళ్ళ మదర్నే దారుణంగా ఎవరో చంపేసి వెళ్ళిపోయారు. అయితే ఈ కేసు గురించి ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత తెలిసిన ఒక ట్విస్ట్ ఏంటంటే ఆ అమ్మాయి వాళ్ళ మదర్ ని చంపింది ఎవరో కాదు, ఈ డబ్బులు తీసుకున్న రౌడీ షీటరే. అండ్ ఇంకా పెద్ద ట్విస్ట్ ఏంటంటే ఆ అమ్మాయి వాళ్ళ బాయ్ ఫ్రెండ్ కూడా ఈ రౌడీ షీటరే. ఎప్పుడైతే ఈ అమ్మాయి వాళ్ళ మదరు ఇట్లా ప్లాన్ చేస్తుంది అని ఈ రౌడీ షీటర్ ఆ అమ్మాయికి చెప్పగానే ఈ అమ్మాయి ఈ బాయ్ ఫ్రెండ్ ఇద్దరు కలిసి ఆ మదర్నే చంపేసారు. ఎక్కడ 17 ఏళ్ల అమ్మాయి, ఎక్కడ 38 ఏళ్ల రౌడీ షీటరు, వీళ్ళ మధ్యలో లవ్ ఎట్లా ఫామ్ అయిందో ఏమో. సో ఇది ఈ కేసు గురించి. ఇది విన్న తర్వాత మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి రియల్ స్టోరీస్ కోసం మన పేజ్ని ఫాలో అవ్వండి.